యూజువల్లీ ఏంటంటేనండి, సోరియాసిస్ అనేది మనకు బాగా పెద్ద పొట్టు. లైక్ ఒక ఫ్లేక్స్ అంటాం. బాగా పెద్ద పొట్టులాగా ఉండడం. కొన్ని ఏరియాస్‌లో అది పెరుగుతున్నప్పుడు ప్యాచ్ ఇంత మందంగా దళసరి అంటాం కదా! అట్లా థిక్‌గా రావడం అలాంటివి కూడా కనపడుతూ ఉంటాయి. అది డిఫ్యూజ్‌గా ఉండొచ్చు తలంతా, లేదా ప్యాచెస్ లాగా ఇక్కడ ఒక ప్యాచ్, వెనక ఒక ప్యాచ్ లాగా అలా కూడా రావచ్చు. అండ్ ఇట్ ఈస్ మోర్ డ్రై. చాలా ఇలా లాగేస్తున్నట్టు డ్రైగా ఉంటుంది స్కాల్ప్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ అది వేరే బాడీ పార్ట్స్ని కూడా ఎఫెక్ట్ చేయడం, బాడీ మీద కనపడటం ఇవన్నీ కూడా కనబడుతుంటాయి. డాండ్రఫ్కి వచ్చేసరికి ఏంటవుతుందంటే, మీరు చాలామంది కంప్లైంట్ చేస్తారు, ఇలా అంటూ స్క్రాచ్ చేసినప్పుడు ఇలా గోరుకో చేతికో వస్తుంటుందండి పొట్టు అన్నట్టు. సో దట్ ఈస్ మోర్ లైక్ అ గ్రీజీ స్కేలింగ్ అంటాం. కొంచెం ఎల్లోయిష్గా గ్రీజీగా ఉంటుందండి డాండ్రఫ్లో ఉండే స్కేలింగ్. ఫస్ట్ థింగ్ అండి, చాలామంది ఇంట్లో చిట్కాలు చాలానే వాడుతూ ఉంటారు. కాకపోతే ఫస్ట్ అది సోరియాసిసా, సెబోరిక్ డర్మటైటిస్ ఆర్ డాండ్రఫా అనేది నిర్ధారించుకోవడానికి మీ డాక్టర్ని కలవండి. డర్మటాలజిస్ట్ ఈస్ ద రైట్ పర్సన్ టు గివ్ యూ అసలు మీకు ఏంటి కండిషన్ అనేది. సో దీనికి తగ్గట్టు అకార్డింగ్ టు ద కండిషన్ మనకు మందులు ఉన్నాయి. సో సోరియాసిస్కి తగ్గట్టుగా మనం ఎక్స్టర్నల్ ఓన్లీ స్కాల్ప్ వరకే ఉందనుకోండి, మనం దానికి ఓరల్ మెడికేషన్ కాగా ట్రై చేసే ముందు షాంపూస్ లాంటి మెడికేషన్స్, లోషన్స్ లాంటి మందులు కూడా ఓవర్ నైట్ అప్లికేషన్ చేసుకునే మందులు చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. అండ్ డాండ్రఫ్ కూడా ఎండ్ ఆఫ్ ది డే ఇట్ ఏంటంటే, డాండ్రఫ్కి కొంచెం సీజనల్ వేరియేషన్ కూడా చూస్తాం. సోరియాసిస్లో కూడా ఉంటుంది. డ్రై సీజన్స్ అంటే చలికాలాలు, వానాకాలాల్లో కొంచెం ఎక్కువ పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ట్రీటింగ్ ద కాజ్ చేసుకోగలిగితే వి ట్రీట్ ద కండిషన్. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.